నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పుదీనా పల్లి పచ్చడి చేస్తున్నా అండి. దానికైతే ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒక జస్ట్ 2-3 మెంతులు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక టమాటా, కొంచెం పసుపు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. రెండు మూడు వెల్లుల్లి, పల్లీలను అయితే ఫస్ట్ ఇలా సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే వేయించుకుంటే గింజ అనేది లోపల వరకు వెళ్ళి చట్నీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి కొంచెం చింతపండు అండి, కడిగి బాగా పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. ఒక నిమిషం చల్లారిన తర్వాత మొత్తాన్ని ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత ఈ పల్లీలను వేసి చట్నీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా వేసి బాగా మిక్సీ పట్టాలండి. ఇలా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం రోట్లో నూరిన పచ్చడిలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇలా కొంచెం బరకగా అయితే పట్టుకున్నా అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనము ఆనియన్ అయితే అక్కడ కొంచెం పచ్చళ్ళలో వేసుకున్నాం కదండి, ఇంకొంచెము ఆనియన్ ఇప్పుడు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే అక్కడక్కడ మనకి పచ్చళ్ళలో పంటి కిందికి తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మనం ఇది దోశలకు కానీ ఇడ్లీ, మనం రైస్, ఇలా మార్నింగ్ హడావిడిగా ఉండేవాళ్ళు ఇలా ఒక చట్నీ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి చాలా ఈజీగా తినేయచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పచ్చడి అంటేనే కొంచెం ఎక్కువ వద్దండి, జస్ట్ మనం ఒక్క రవ్వ ఇంగువ వేసుకొని స్టవ్ కట్టేసి ఇప్పుడు ఈ చట్నీలోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం కొంచెం సపరేట్ తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి దోశలోకి, ఇడ్లీలోకి సరిపోతుంది. రైస్లో కంటే మనం ఇలానే తింటే బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మార్నింగ్ దోశలోకి అయితే ఇలా కలుపుకున్నాను. ఇది ఆఫ్టర్నూన్ పచ్చడి వేసుకొని రైస్లోకి తినొచ్చని ఇలా పెట్టుకున్నా అండి. అంటే మనం ఒకే చట్నీని మార్నింగ్ హడావిడి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే 2 in 1 లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.